డెఫినెట్గా బెంగాల్ మహిళలు చాలా తెలివైన మహిళలు. బీజేపీ చేసిన మోసానికి రెట్టింపు బుద్ధి చెప్తారు. కేరళలో కూడా చదువుకున్న మహిళలు. బిల్లు సారాంశ్ తమిళనాడులో డెఫినెట్గా బెంగాల్ అండ్ తమిళనాడు మహిళా లోకం బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తుంది. నిన్నటి తతంగం యొక్క సారాంశం అంతా కూడా మహిళలు మోసం చేయడమే. నిన్న సరే చీప్ టాక్టిక్స్ పెట్టి ఇట్లా బిల్లు పెట్టి దిగిపోతే మహిళలంతా తిరగబడతారు అనుకుంటే అవివేకం అవుతుంది. అది బీజేపీ నాయకులు ఇంకేం మాట్లాడతారు? బీజేపీ నాయకుడికి రోజు పొద్దున్న లేస్తే ఓవైసీ జపం చేయందే, శ్రీరామచంద్రుడి పేరు పలకందే వాళ్ళు రాజకీయాలు చేయగలుగుతారా? కిషన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే జై శ్రీరామ్ అని అనకుండా నెక్స్ట్ ఎలక్షన్లో కిషన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్న నెక్స్ట్ ఎలక్షన్లో సికింద్రాబాద్ పార్లమెంట్కి నేను తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టు, ఈ కార్యక్రమం తీసుకొచ్చిన ఈ పని చేసిన చెప్పి గెలవమనండి. ఎలక్షన్లో వస్తే శ్రీరామచంద్రుడు కావాలి ఆదుకోవటానికి. ప్రజలకు ఏం చేశారు వీళ్ళు? గుజరాత్లో సాబర్మతి ప్రాజెక్టు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మూసీ నది ప్రాజెక్టు చేసుకోకూడదు. అది కిషన్ రెడ్డి గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ. ఓవైసీ కూడా ఈ దేశంలో పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైనాడు. ముస్లిం అయినంత మాత్రాన హిందూ ముస్లిం మధ్య రోజు పంచాయతీ పెట్టి, బ్రదర్ నాకొక్కటి ఇవాళ జనం కోరుకుంటుంది, నేను చాలా ఈ రాష్ట్రాల్లో జిల్లాలు తిరుగుతూ ఉన్నాను, సామాన్యుడు కోరుకుంటుంది ఏంటంటే ఆ సామాన్యుడు రోజు పొద్దున్న లేచి శ్రీరామచంద్రునో ఆంజనేయునో దేవినో పూజ చేస్తాడు. కానీ వారు కోరుకునేది అంటే మా ఇంటికి ఏం లాభం అవుతుంది ఈ ప్రభుత్వం వల్ల, మా పిల్లల యొక్క స్థితిగతులు మారుతున్నాయా, మా పిల్లలకి ఏమన్నా భవిష్యత్తులో ఎడ్యుకేషన్ ఇస్తున్నారా, మాకు ఇల్లు ఇస్తున్నారా, మాకు నీళ్ళు ఇస్తున్నారా, మా జీవన పరిమాణాలు ఏమైనా పెంచుతున్నారని అడుగుతుంది తప్ప జై శ్రీరామను పోయి పొల్లుమని ఓటేసే పరిస్థితి లేదు వాళ్ళ గ్రామాల్లో. నేను అందుకే మొన్న నిజామాబాద్లో ఛాలెంజ్ చేశాను, నెక్స్ట్ ఎలక్షన్లో ఉత్తర తెలంగాణ గెలిచిన ఈ ఎంపీలంతా కూడా ఇంటిదారి పట్టాల్సిందే. దేవుడు పేర్లు చెప్తే ఓట్లు రాలే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు, పనిచేసే నాయకుడు కావాలంటా ఉన్నారు. ఎవరు ప్రజాక్షేత్రంలో పనిచేస్తారో, ఎవరు బీద ప్రజలకు ఆదుకుంటారో వారికే ఓట్లు పడతాయి.